ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 780 నామము విశ్వతోముఖి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వతోముఖ్యాయ నమః అని చెప్పాలి. విశ్వత విశ్వము నందలి, అన్ని వైపులకు, ముఖి ముఖములు కలది. విశ్వములో ఎటు చూసినా అమ్మవారి ముఖాలే కనబడే దృశ్యాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే విశ్వంలోని అన్ని జీవరాశుల ద్వారాను అమ్మవారే కనబడే స్థితికి ఎదిగిన సాధన జరగాలి. అప్పుడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడినా అమ్మవారే కనబడుతుంది. ఇది సాధనలో పరాకాష్ఠ స్థితిని సూచిస్తుంది. అర్జునుడు విశ్వరూపము చూస్తున్నప్పుడు పొందిన అనుభూతి భగవద్గీతలో నమః పురాస్తత్ అధః వృష్టాత్ తస్తే నమోస్తుతే సర్వతా ఏవా సర్వ అనంతవీర్యమిత విక్రమాస్త్యం సర్వం సమోష్ణః తతో సి సర్వః. గీతాలోని 11వ శ్లోకము 40 శ్లోకములో చెప్పబడింది. సర్వత్రా వ్యాపించి ఉన్నవారిని చూసినప్పుడే ఇలాంటి స్థితి చూచేవాడికి తారసిల్లుతుంది. సరిగ్గా భగవానుని విశ్వరూపం చూస్తున్న అర్జునునికి ఈ స్థితి కలిగింది. అమ్మవారిని కూడా ఇదే విధమైన విశ్వరూపంగా ధ్యానిస్తే ఈ దర్శనానుభూతి కలుగుతుంది. సృష్టికి మూల కారణమైన వారిని పురుష సూక్తంలో చెప్పినట్లు శిర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనే విధంగానే ధ్యానించాలి. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అన్న 282 నామము, 283, 284 నామాల వివరణ కూడా ఇక్కడ చదువుకుంటే అన్ని విధాలైన సమన్వయం కుదిరి ఈ నామం యొక్క అర్థం పూర్తిగా ద్యోత్యకమవుతుంది. మహాన్యాస రుద్రాభిషేకంలో చేర్చబడిన తైత్రీయ మహానారాయణంలోని విశ్వత చక్షురుత విశ్వతో ముఖ విశ్వతో హస్తౌత విశ్వతస్పాత్ సంబాహ్యుభ్యం నమతి సంపాతత్రయం ద్వాయ పృథ్వీ జన యదవ ఏక అనే మంత్రాన్ని కూడా ఇక్కడ సమన్వయపరుచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపిణిగా అమ్మవారిని అర్థం చేసుకున్నప్పుడు కూడా ఈ నామం యొక్క అర్థం బాగా అవగతం అవుతుంది. 1 విశ్వమునే తన ముఖంగా గలది. 2 విశ్వంలోని సమస్త జీవరాశుల ద్వారా దర్శింపబడుతున్నది. విశ్వమంతటా నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. విశ్వతః సర్వవచ్ఛేదనాముఖం యస్య విశ్వతక్షుశ్రుత విశ్వతోముఖ ఇతి శ్రుతే యాత్రేహోపాసకాయ ద్వేయతేన రూపం కల్ప్యతే తత్రేవ విర్భావతేష్వేన సర్వతా పాణిపద్యం తత్ సర్వతోక్షిరోముఖం ఇత్యాదివాచానాని పరమార్థికారూపాభిప్రాయేణ ఆపానిపదో జననో గ్రహీత ఇత్యాదిని విరోధః. విశ్వతోముఖి అన్ని దిక్కులయందు ముఖములు కలది. వేదము అంతటా నేత్రములు, ముఖములు, హస్తములు, పాదములు గలది అని భగవద్రూపమును వర్ణించినది. ఉపాసకుడు ఏ ప్రదేశములందు గాని మూర్తులందు గాని ధ్యేయమును కల్పించుకొనునో అక్కడక్కడ భగవంతుడు ఆ ధ్యేయ స్వరూపంతో ప్రత్యక్షమగును. ఈ అర్థమునే కొన్ని వాక్యములు బోధించుచున్నాయి. అంతటా పాణిపద్మములు, అంతటా కన్నులు, శిరస్సులు, ముఖములు గలవాడు పరమాత్మ అని వర్ణించుచున్నాయి. అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక ఎక్కడ ఏ విధంగా ధ్యాన రూపమును కల్పించుకొనినప్పటికీ అక్కడ ఆ రూపముతో ప్రత్యక్షమగుచున్నని భావము. యథార్థముగా పరమాత్మకు పాదములు లేవు. ధ్యానయోగమగు సగుణ స్వరూపమునకు
పాణిపదాదులున్నాయని నిర్గుణ పరమార్థికమగు పరమాత్మకు పాణిపాదములు కాదులు లేవనియో విభాగమును చెప్పుకొనిచో విరోధము లేదు. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. తప్పకుండా